యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ముఖ్యంగా 2 కోట్ల మందిని వీటికి సమాయత్తం చేసి దీనికోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ 2 కోట్లు దాటిపోయాయి రిజిస్ట్రేషన్స్. 2,20,00,000 దాకా చేసి 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఉంది. ఆనాడు జూన్ 21 ఏనాడైతే 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం ప్రధానమంత్రి గారి ముఖ్య అతిథిగా జరుపుకుంటాము. మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ దాంట్లో భాగస్వామ్యం కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇది కేవలం రికార్డు బద్దలు కొట్టడం కోసమో ఇతరత్ర కార్యక్రమాల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకటి, ముఖ్యంగా దీన్ని యోగాని ఒక జీవన విధానంగా, వే ఆఫ్ లైఫ్గా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో చేపడుతున్నారు. తద్వారా మనకు శారీరక ఉల్లాసమే కాకుండా మానసిక వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ఒక ఆరోగ్యకరమైన జీవితం, ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. మనం కలగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన లేదా ఈ వెల్దీ, హ్యాపీ, సుసంపన్నమైన లేదా సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే లక్ష్యం దిశగా ఈ మనం చేపట్టబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక పునాది వేస్తుంది. ధన్యవాదాలు. అధికార యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరు ముఖ్యంగా 2 కోట్ల మందిని